నమస్కారం అండి. ఈరోజు మనందరం కూడా ఒక మంచి విషయం మీద మాట్లాడుకుందాం. ఇది ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి, అత్తమామలకి ఎంతో ఉపయోగపడే ఒక మంచి వీడియో. మనలో చాలా మందికి కూతురు గొప్పదా, కోడలు గొప్పదా అనే విషయం మీద ఎవరికి ఎక్కువ స్థానం ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఎంతో సతమతం అవుతూ ఉంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు బయట నుంచి వచ్చిన కోడలిని ఎంతో చులకన భావంతో చూస్తూ కూతురికి అతి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి తనని ఎక్కువ గౌరవం కోడలిని చులకనగా చూస్తూ ఉంటారు. అయితే ఇరువురిలో ఎవరు గొప్ప అనే విషయంకి వస్తే మనకి కూతురు పుట్టేటప్పుడు కూతురిని ఇంకొక మాటతో కూడా పిలుస్తూ ఉంటాం. ఆడపిల్ల పుట్టింది అంటాం. ఆడపిల్ల అనే పదంలోనే మనకు పూర్తి అర్థం అన్నది సంపూర్ణంగా అర్థమవుతుంది. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా మెట్టినింటికి చేరవలసిన పిల్లే. కాబట్టి ఈ పిల్ల మనం ఎంత అపురూపంగా పెంచి పెద్ద చేసినా కూడా ఈ పిల్ల మెట్టినింటికి చేరి అక్కడున్న ఆ వంశాన్ని వృద్ధిపరవలసిందే, అక్కడ కోడలుగా స్థిరపడవలసిందే. కాబట్టి పిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే అంటారు. అలాంటప్పుడు మనకి కూతురు గొప్పదా, కోడలు గొప్పదా అనే విషయంకి వస్తే మనం కూతురిగా కనినా కూడా ఆ పిల్ల వేరే ఇంటికి వెళ్ళి కోడలుగా స్థిరపడి అక్కడ గౌరవాన్ని పొందవలసిందే. ఎక్కడో పుట్టిన ఆడపిల్ల మన ఇంటికి కోడలుగా చేరి మన ఇంట్లో కోడలుగా గౌరవం పొందవలసిందే. కాబట్టి మనకి కోడలే గొప్పది అని చెప్తుంటారు. మన శాస్త్రాలు కూడా స్పష్టంగా కోడలే గొప్పది అని చెప్తుంటారు. మనకి కొడుకు పెట్టే పిండం కన్నా కోడలు పెట్టే దీపమే మిన్న అంటారు. ఎందుకంటే కొడుకు ఎంత పిండం పెట్టినా కూడా అదికి ఆ చనిపోయిన పితృదేవతలకు చెందాలంటే కోడల పెట్టిన దీపంతో చెందుతుందట. అందుకని అంత ముఖ్య స్థానం కోడలకు ఉంటుంది. కాబట్టి కోడలే గొప్పది అని అంటుంటారు. అయితే ఆడకన్నా ప్రతి తల్లిదండ్రులకి చేయవలసిన అతి ముఖ్యమైన పని కూతుర్ని గారాబంగా పెంచుతూ ఉంటారు. కానీ అతి ముఖ్యంగా మనం చేయవలసింది వాళ్ళకి మంచి సంస్కారాన్ని, అత్తమామల పట్ల మర్యాద, గౌరవ మర్యాదలను, అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకునే జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించి పంపించినప్పుడు ఆ మెట్టినింటికి వెళ్ళిన కూతురు మహారాణిగానే స్థిరపడగలుగుతుంది. అక్కడ కోడల గొప్పతనాన్ని నిలుచుకోగలుగుతుంది. అది కోడల ఒక గొప్పతనం, కోడలే గొప్ప అని చెప్పడానికి అర్థం కూడా అవుతుంది. అయితే కోడలు గొప్ప అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతో సులభంగా పెళ్ళైన తర్వాత భర్త ఒక ఇంటి పేరుని తను అనుసరిస్తూ మెట్టినింటూ అడుగు పెట్టడానికి సిద్ధపడుతుంది ఆడపిల్ల. కాబట్టి తన కుటుంబంలోని ఎంత మహారాణిగా పెరిగినా తన తండ్రి తన పాదాలను నేలకు తాకుండా పెంచి ఎంత అపురూపంగా పెంచినా కూడా అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేవకురాలుగా మారి ఆ ఇంటికి పని మనిషిలాగా తన సేవను అందించి తన జీవితాన్ని అంతా కూడా దారపోస్తుంది. తన జీవితంలో ఉన్న ఎన్నో కలలు, లక్ష్యాలను, బంధాలను అన్నీ వదులుకొని కుటుంబం కోసం శ్రమిస్తుంది. అదేవిధంగా ఇటు పుట్టింటి గౌరవాన్ని, అటు మెట్టింటి మర్యాదలను కాపాడడానికి తను ఎంతో కృషి చేస్తుంది కూడా. అందుకు కోడలు గొప్ప అని చెప్తుంటారు. తన జీవితాన్ని దారబడమే కాకుండా తన ప్రాణాలకు కూడా తెగించి ఒక బిడ్డకు జన్మనిచ్చి భర్త ఒక కుటుంబాన్ని, వంశాన్ని వృద్ధిపరుస్తుంది కోడలు. కాబట్టి కోడలు గొప్ప. కట్టుకున్న భర్త కోసం, భర్తను కన్నా తల్లిదండ్రుల కోసం అన్నీ వదులుకొని మెట్టినింట్లో అడుగు పెడుతుంది కోడలు. కాబట్టి ఆమె పుట్టింట్లో వదులుకొని వచ్చిన వాటిని ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో మెట్టినింటి వారు ఆవిడికి అందజేయాలి. అయితే తల్లిదండ్రులు వదిలి వచ్చినప్పుడు అత్తమామలే తల్లిదండ్రులై తనని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అయితే తను ఎన్నో బంధాలను వదులుకొని వస్తుంది కాబట్టి ఆ బంధాలను అన్నీ కూడా తనకి సమకూర్చే విధంగా అంతే ఆప్యాయంగా, అనురాగంగా చూసుకోగలగాలి అత్తమామలు. అయితే అత్తింట్లో అడిగిపెట్టిన తర్వాత అందరికంటే ఎక్కువ సంతోషించేది ఎవరు అంటే మామగారట. ఎందుకంటే తన కన్న కూతురు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఎంత బాధపడతాడో, వేరే ఇంటి కన్న కూతురు తన ఇంటికి కోడలుగా వచ్చేటప్పుడు తన కూతురే కోడల రూపంలో మళ్ళీ వస్తుందని, తన కన్న తల్లి మళ్ళీ కూడా ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందని భావంతో ఎంతో సంతోషిస్తాడట మామగారు. ఎందుకంటే అందరికీ అన్నం వడ్డించేది అమ్మే కదా. ఆ అమ్మే కోడలుగా తిరిగి వచ్చిందని భావిస్తుంటారు మామగారు. కొడుకుకు పెళ్ళై
పెళ్ళికి వేసిన పందిరి ఆకుల మీద కూర్చున్న పితృదేవతలకు నాంది శ్రాద్ధం పెట్టడం. అయితే శ్రాద్ధం పెట్టే మన కుటుంబాన్ని ఉద్ధరించే సామర్థ్యం గల కోడలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకున్నాను అని గర్వంగా ఆనందపడతాడట మామగారు. కాబట్టి తన ఇంటికి కోడలుగా వచ్చిన క్షణం నుండి తన కుటుంబానికి ఒక ఎలుగును నింపుతుంది కోడలు. కాబట్టి ఆ ఇంటికి కోడలే గొప్ప అని చెప్తుంటారు. అందుకే అంటారు, కూతురికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆమె ఎలాగో అత్తారింటికి వెళ్తుంది కాబట్టి కోడలుగా ఆమెకు గౌరవ మర్యాదలు అక్కడ దక్కుతాయి. ప్రతి కూతురికి తల్లి ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు, అత్త తల్లి ప్రాధాన్యత గౌరవ మర్యాదలు ఇస్తే ఆ రెండు కుటుంబాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి. ఎవరో ఒకరింటికి కోడలుగా వెళ్ళిన కూతురు కంటే మన ఇంటికి కోడలుగా వచ్చిన వేరొకరి కూతురుగా మనం స్వీకరించినప్పుడు మరొక ఇంటికి అడుగుపెట్టిన మన సొంత కూతురు అక్కడ వాళ్ళు కూడా కూతురుగా స్వీకరిస్తారు. అప్పుడు వాళ్ళ ఇరువురు కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ లాజిక్ని మనకు అర్థమైనప్పుడు మనకి కూతురు గొప్పదా కోడలు గొప్పదా అనే పదానికి అర్థమే అక్కర్లేదు. కూతురు గొప్ప కోడలు గొప్ప అంటే కూతురు కోడలు అవ్వడం గొప్ప, ఎవరో ఏంటో తెలియని ఇంట్లో అడుగుపెట్టి సర్దుకుపోయి బతకడం పెద్ద గొప్ప. కోడలు అయినప్పటికీ కూడా కూతురులాగా అత్తమామలను కంటికి రెప్పలా చూసుకోవడం, అత్తమామలను చంటి బిడ్డల్లా సాగడం ఒక గొప్ప. కాబట్టి ఈ విషయంలోని మనం కోడలే గొప్పని స్పష్టంగా మన ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడింది. ఇక్కడ కోడలు గొప్పదా కూతురు గొప్పదా అనే విషయంకి వస్తే ఈ రెండు పదాల కంటే ఆడపిల్లే గొప్పది అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు కుటుంబాలని సంతోషంగా ఉంచే బాధ్యత ఒక ఆడపిల్ల మీదే ఉంటుంది కాబట్టి ఆడపిల్లే గొప్పది. అయితే మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.